చెప్పండి సార్. ఇది డెమోనా ఏమో ఇచ్చిర్రు. అది ఇది మా పిల్లగాడు డెమోనా ఏమో ఉన్నదంట దుకాణంలో. మాకు దుకాణం ఉన్నది. ఓకే. అయితే ఆ దిక్కుమల్ల వాడుకోవాడు చెప్పిండు. ఏమన్నాడంటే 5 మందికి పుణ్యానికి మాట్లాడొచ్చు అన్నాడు. సారీ, ఇది ఏమో డెమోనంట కదా, ఇందులోకేం పైసలు ఇస్తారంట కదా. మీ నెంబర్ డెమో నెంబరా సార్? ఏమో మా పిల్లగాడు చిన్నోడుగా ఉన్నాడు, వాడు ఊరికి ఇట్లనే చేస్తాడు. అయితే మంచినే ఉండే, మా బిడ్డలతో మంచినే మాట్లాడినాము, బాగానే ఉన్నది. ఇక ఇప్పుడు ఏమది వస్తలేదు, కాల్కు పైసలు కట్ అవుతున్నాయి, చాలా ఆస్తకు అవుతున్నది. మొన్న అప్పు తెచ్చిన 500 వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీ నెంబర్ డెమో నెంబరా సార్? నాకు సారు నంబరు నాకు చదివేస్తా రాదు, నెంబర్ ఏడికేం చెప్పాలి సారు. మా చిన్నోడు చేసిండి ఇట్లా. గిట్లా ఎందుకు పెడతారు? ముందుగా మీ ప్రాబ్లం ఏంటి క్లియర్గా చెప్పండి, ఓకేనా సార్? సార్ నాకు చదువు రాదు సార్, నాకు మంచిగా ఇంకా ఎట్లా చెప్తా, మీరు గిట్లా చేస్తారు సార్. మీరు అప్పుడు 100 ఏం చేసాం సార్? చెప్పండి, క్లియర్గా చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటి క్లియర్గా చెప్పండి, ఓకేనా సార్? సారు ఇది ఏమో డెమోనంట సారు. అయితే ఇళ్ళకెళ్ళి పైసలు వేసుకుంటారంట. మా దుకాణం ఉన్నది చిన్న డబ్బా. ఓకే. అయితే ఇళ్ళకెళ్ళి చేస్తే 5 మందికి పుణ్యానికి మాట్లాడొచ్చు అంట. ఎంతసేపు మాట్లాడినా కట్ కావంట. ఓకే. అయితే నేను మొన్న చూసిన, నాకు ఇచ్చిపోయిండు, వాడు పట్నం పోయిండు. ఓకే. వాడు పోయి నుంచి ఫోన్ నేను చేస్తే పైసలు మస్తుగా ఎట్లా అయినాయి. అయితే ఇంతకుముందు గంట మాట్లాడినా కట్ కాలే. మొన్న మాట్లాడిన అన్ని పైసలు పోయినాయి. ఎందుకు అట్లా? సార్ డెమో నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది. డెమో నెంబర్ ఉన్నారు కాబట్టి మీ నెంబర్ ఉన్నది. మీరు దయచేసి స్టాఫ్ టేబుల్ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. డెమో కస్టమర్ కేర్ వస్తుంది, వాళ్ళు రాంగ్ తెలియదు, ఓకేనా సార్? సార్ నాకు అవి తెలియదు సార్, ఏమున్నా మీరే చూడాలి. ఇక డెమో నెంబర్ గురించి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నాయి. చెప్పిన నెంబర్ ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్స్ డెమో కస్టమర్ కేర్ వస్తుంది, ఓకేనా సార్? నాకేం అర్థం అవుతలేదు సార్ మీరు ఏమంటున్నారు. నేను ఇది నెంబర్ ఇంతకు ముందు కూడా వచ్చి ఉండే, కలిసిస్తా పట్టుకొని పోతుండాడు. అయితే వాడిని అడితే దేవర్ కొట్టు అంటే కొట్టినా. మరి మీరు గిట్లా అంటున్నారు, నాకు రాదు అది. మీ కాల్ మామూలు కస్టమర్ కేర్ వస్తుంది, డెమో కస్టమర్ కేర్ వస్తుంది మాది. మళ్ళీ సార్ మళ్ళీ నాకు ముందే భయం అవుతుంది. డెమో కస్టమర్ కేర్ తెలుసుకోవాలంటే స్టాఫ్ టేబుల్ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. డెమో కస్టమర్ కేర్ వస్తుంది, వాళ్ళు రాంగ్ తెలియదు, ఓకేనా సార్? ఏమో సారు మళ్ళీ వాళ్ళకి నా తిట్టగలరు నన్ను, నాకు ముందే భయం. నేను చెప్పిన నెంబర్ ఏదంటే డెమో కస్టమర్ కేర్ వస్తుంది, ఓకేనా సార్? కాదు సారు, మీరు గిట్లా అంటారు, నాకు ముందే భయం అవుతున్నది. అలాగిన నన్ను తిట్టగలరు మళ్ళా. సార్ నేను చెప్పిన నెంబర్ ఏదైనా మీకు కాల్ డెమో కస్టమర్ కేర్ వస్తే వాళ్ళు రాంగ్ తెలియదు, ఓకేనా సార్? మా చిన్నోడు ఆ రోజు అన్నుండే పాట కావాలని ఉండే. ఇవి ఎట్లా వస్తాయి సార్ పాటలు? పాటలు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి, యాక్టివేషన్ చేసుకోవాలి, ఓకేనా సార్? సార్ నేను చెప్పిన మొత్తం వినండి. డెమో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు. మీరు దయచేసి స్టాఫ్ టేబుల్ ఫోన్ నెంబర్ కాల్స్ డెమో కస్టమర్ కేర్ కలుస్తాం, వాళ్ళు మీకు వివరాలు తెలియజేస్తారు, ఓకేనా సార్? మళ్ళా గదేమో పాటనంటే మళ్ళా చిన్నోడు అన్నుండే. మీరు అడిగే డెమో నెంబర్ వచ్చే డెమో గురించి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు సార్. కాదు సారు, ఇప్పుడు పాట కూడా వేయరా మీరు? డెమో గురించి మేము ఏమీ చేయం సార్. నేను చెప్పిన నెంబర్ ఏదైతే సార్ డెమో కస్టమర్ కేర్ వస్తుంది, వాళ్ళు వివరాలు తెలియజేస్తారు మీరు, ఓకేనా సార్? నాకు అవన్నీ తెలియదు సారు. మళ్ళీ వాళ్ళు కోపం మీద అవుతారో ఏమో, నాకు ముందే చాలా భయం అవుతుంది. మీతో మాట్లాడుతుంటే నేను ఇంకాతో ఎట్లా మాట్లాడాలి? మీ వివరాలు మా దగ్గర ఉండవు సార్, డెమో నెంబర్ వివరాలు, ఓకేనా సార్? నా బాధ మీరు ఆలోచిస్తలేరు, నాకు ముందే భయం. మీరు డెమో నెంబర్ కాల్ చేయండి, స్టాఫ్ టేబుల్ ఫోన్ నెంబర్ కాల్ చేయండి, డెమో కస్టమర్ కేర్కి వస్తుంది, వాళ్ళు వివరాలు తెలియజేస్తారు, ఓకేనా సార్? టోల్ ఫ్రీ నెంబర్ అట్లనే అంటున్నారు సారు, నాకు భయం అవుతున్నది. ఏమవుతుందో ఏమో అది. అసలు ముందే కోపం అవుతారంట, మా చిన్నోడు చెప్పిండు. ఆడుంటే పట్నం పోయిండు, వస్తాడు. కానీ నాకు ఇప్పుడు తిప్పలు అవుతున్నది, అన్ని బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇట్లా ఇప్పుడు బిడ్డకి చేయాలి, ఎట్లనో అర్థం అవుతలేదు. మేము చెక్ చేయకుండా చెప్పలేము, మా దగ్గర వివరాలు ఉండవు. స్టాఫ్ ఫోన్ నెంబర్ కాల్ చేయండి, డెమో కస్టమర్ కేర్ కలుస్తుంది, వాళ్ళు వివరాలు తెలియజేస్తారు. మా దగ్గర లేని వివరాలు మేము చెప్పలేము కదా సార్. నాకు ఇంగ్లీష్ సార్, జర తెలుగులో చెప్పు, నేను చెప్పిన కానీ. *444 నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా సార్? సార్ స్టార్ నా ఫోన్లో లేదు సార్.
స్టార్ ఉంటే చెక్ చేసుకోండి సార్. ఓకేనా సార్? స్టార్లు లేవు, నెంబర్లే ఉన్నాయి ఖాళీ. స్టార్ కూడా ఉండడం చెక్ చేసుకోండి సార్. ఓకేనా సార్? కాదు సారు, ఇలా స్టార్ లేదు, ఖాళీ 1 2 ఉన్నాయి, 0 కూడా ఉన్నాయి కింద. 0 పక్కన ఉండడం చూడండి సార్, యువతల పక్క. ఓకేనా సార్? ఇది స్టార్ కాదు సార్, ఇది రేడియో గుర్తు చూపిస్తున్నది. అది కూర్చొని ఒక్కటి. ఓకేనా సార్? ఇది నొక్కితే కలుస్తుంది వాళ్ళకి ఒకటేసారి. అది నొక్కే తర్వాత 4 4 4 అక్కడ కాల్ చేయండి. ఓకేనా సార్? సార్ మళ్ళీ 4 4 నాకు ముందే దిమాగ్ చక్కగా ఉండదు సార్, మీరే ఏమన్నా చేసి చేయాలి సార్. ఇక తప్పకుండా చేయడానికి ఉండదు, చెప్పిన మాట తప్పకుండా కాల్ వస్తాం, అది తెలియజేస్తారు. ఓకేనా సార్? కాదు సార్, మీరు నాకు ముందే భయం అవుతున్నది, మీరు మళ్ళా ఇట్లా ఇంతకు ముందేమో అయిందంట సార్, మళ్ళీ మా ఊళ్ళో పుకార కూడా ఉన్నది, మీరు ఇట్లా చేయకుండా. నేను చెప్పాను మీకు మీరు ఏం మాట్లాడుతున్నా అసలు, నేను చెప్తాను ఏం మాట్లాడుతున్నాను మీకు ఏం చెప్పేది వినండి. చూడండి, మా దగ్గర వివాదం ఉండవు. నేను చెప్పిన నెంబర్ తెలిసి డెమోక్రసీ వివరాలు తెలియజేస్తారు. డెమో గురించి మా దగ్గర పూర్తిగా ఉండవు, లేదా దగ్గర డీలర్ దగ్గర వాళ్ళు తెలుస్తారు, వివరాలు తెలియజేస్తారు. ఓకేనా సార్? డీలర్ అంటే మళ్ళీ చిన్నోడే రావాలి, ఇక వాడు ఇప్పుడు వచ్చేట్లేడు. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడమండి. ఓకేనా సార్? ఇప్పుడు ఇక ఏం చేయలేరా మీరు? ఇక మాట్లాడమని నేను చెప్పలేను సార్ డెమో నెంబర్ గురించి. ఓకేనా సార్? ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఇక పరిస్థితి? మా దగ్గర డెమో గురించి ఇన్ఫర్మేషన్ ఉండదు సార్. ఈ డెమో అంటే మళ్ళీ ఇది ఎవరికి చేయాలి? నేను చెప్పిన నెంబర్ కాల్ చేయండి, *444 నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా సార్? కలిసి తాగుతావా?